కాకినాడ తీర ప్రాంతంలో పరిశ్రమల నుండి దుర్గంధ వాయువులు వెలువడుతూ స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. ఆయన ఆదేశాలతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రంగంలోకి దిగి వాకలపూల్లోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి దుర్వాసన వెలువడుతుందని గ్రహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే గానీ స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. రోజులుగా కాకినాడ గ్రామీణ నియోజకవర్గానికి చెందిన కొన్ని పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు కానీ అలాగే దుర్గంధాలు కానీ ఇక్కడి ప్రజలను కకావికాలం చేస్తూ ఈ దుర్గంధభరిత వాసన భరించలేమని ప్రజలు గగ్గోలు పెడుతున్న అధికారులు కానీ సంబంధిత ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోవడం చాలా విచిత్రంగానే చెప్పాలి. ఇటువంటి సమయంలో ఫిర్యాదు అందుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలో దిగారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా రంగంలో దిగింది. ఈ క్రమంలోనే ఏ పరిశ్రమ నుంచి ఇటువంటి దుర్గంధపూరిత వాయువులు వెలువడుతున్నాయి, ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారని అనేక కోణాలు పరిశీలించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిశీలనలో వెల్లడైంది యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఈ దుర్గంధం వెలువడుతుందని తెలిసింది. వాస్తవానికి అయితే మనం ఈ పరిశ్రమ దగ్గర ఉన్నాం. ఈ పరిశ్రమలో వాళ్ళు తయారు చేయాల్సింది బయోడీజిల్ అలాగే గ్లిజరిన్. సాధారణంగా ఇవి వెజిటబుల్ ఆయిల్స్ నుంచి జీవ వ్యర్థాల నుండి తయారు చేసే సంస్థగా పరిశ్రమగా పేరున్నప్పటికీ ప్రస్తుతం వాడుతున్న అంటే దీనికి ఏదైతే ముఖ్యంగా వాడే అంటే సాలిడ్ కెమికల్స్ అంటారు, వీటిని సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది. కేవలం సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే కుళ్ళిన కోడిగుడ్ల వాసన మాత్రమే ఇస్తుంది సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే. ప్రస్తుతం అయితే కనుక ఆ యాసిడ్ వాడి వీళ్ళు బయోడీజిల్ కానీ గ్లిజరిన్ కానీ అలాగే ఈ మన వేపుడు పదార్థాలు వేసే పరిశ్రమల్లో అంటే మన నూడిల్స్ కానీ పొటాటో చిప్స్ కానీ ఇటువంటి వేపుడు కూడా ఉపయోగించే ఆయిల్ను కూడా తయారు చేస్తుంది ఈ పరిశ్రమ. వీటన్నిటికి ఉపయోగించేది యాక్చువల్గా ఎడిబుల్ ఆయిల్స్ కానీ వేస్ట్ ఆయిల్ కానీ అంటే చెట్ల వ్యర్థాల నుంచి వచ్చే ఆయిల్ కానీ ఇందులో ఉపయోగించే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ గత కొద్ది కాలంగా వీరు వినియోగించే ఆయిల్ మారిందని, అందుకే ఇటువంటి దుర్గంధపూరిత వాయువు వస్తుందని చెప్పేసి వాసనలు వస్తున్నాయని ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గుర్తించింది. అయితే ఇందులో వాస్తవంగా వాడేది జీవ సంబంధించిన ఏవైనా ఆయిల్స్ వాడుతున్నారా అంటే జంతువుల కళేబరాల నుంచి కానీ కొవ్వు నుంచి కానీ వచ్చే ఆయిల్స్ వాడుతున్నారా అనే అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పేంత వరకు కూడా ఈ పరిశ్రమ అధికారులు ముక్కులకి వాయువులు తగలపోవడం వాసన అయిపోవడం మాత్రం చాలా చిత్రంగానే చెప్పాలి. ప్రజలు 4 లక్షల మంది ప్రజలు ఈ రూరల్ నియోజకవర్గంలో ఉంటారు. ముఖ్యంగా వాకల్పూడి పరిసర ప్రాంతాల్లోనే 1,00,000 మంది ప్రజానీకం ఉంటారు. ఈ వాసన కేవలం ఈ పరిశ్రమ నుంచి వస్తుంది అని గుర్తించడం మాత్రం అధికారులు ఒక మంచి ముందరగా వేశారని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమలు చాలా ఉన్నాయి. విదేశాల నుంచి ఆయిల్ వచ్చి నేరుగా ఇక్కడ శుద్ధి చేసిన తర్వాతే ఇక్కడ ప్రజలకి ఆయిల్ వంట నూనె అందుతూ ఉంటుంది, పామాయిల్ లాంటివి. అయితే ఇక్కడ ఉన్న 4 పరిశ్రమల్లోనూ 3 పరిశ్రమలు కూడా శుద్ధి చేసేవి తప్పించి ఇటువంటి వాసన వచ్చేవి కావు. అయితే ఈ పరిశ్రమ నుంచి వాసన వస్తుందని గుర్తించిన అధికారులు ఈ పరిశ్రమకు తాకీదు ఇవ్వడం, నోటీస్ ఇవ్వడం. అధికారులు మాత్రం చిత్రంగా ఈ పరిశ్రమ షట్ డౌన్ చూపించి ప్రస్తుతానికి అయితే ఆనవాళ్ళు చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఇందులో వాడే ముడి పదార్థాలు కనుక బయటకు వస్తే కనుక చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే అధికారులు ఆ దిశగా ప్రయత్నం చేయకుండా కేవలం నోటీస్ ఇచ్చి, అది కూడా కేవలం పవన్ కళ్యాణ్ చెప్పిన మీద ఇచ్చారు తప్పించి లేకపోతే మరిన్ని రోజులు ప్రజలు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ స్పందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని కూడా సద్దుమణిగే ప్రయత్నంలోనే పరిశ్రమని కొన్ని రోజులు మూతయించి మళ్ళీ సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఈ పరిశ్రమలో ఇటువంటి వాసన ఎందుకు వచ్చింది, ఇన్నాళ్ళు లేని వాసన ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్న నిజాలు బయటపెట్టాల్సిన అవసరం పొల్యూషన్ ఈ కంట్రోల్ బోర్డుకు ఉంది. అలాగే ఇక్కడ ఉన్న ఈ కూడా చెప్పాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం కందురాని, కాకినాడ రూరల్. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు